వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు లక్పత్ నాయక్ ఉన్నారు, గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, దేవరకొండ నుంచి. నమస్తే అండి లక్పత్ నాయక్ గారు. నమస్తే. సో ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు మంగ్లీ వివాదమే బాగా నడుస్తుంది. అందులో కూడా ఈ వివాదానికి సంబంధించి డబ్బులు పెట్టిన వాళ్ళందరూ కూడా చాలా వరకు గిరిజనులు, ట్రైబులు నాయకులు చాలామంది ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది? ఒక పక్కేమో మంగ్లీకి సపోర్టివ్గా కొంతమంది మాట్లాడుతున్నారు, ఒక పక్కేమో మంగ్లీకి అగైనెస్ట్గా ప్రెస్ మీట్లు పెడుతున్నారు, మాట్లాడేస్తున్నారు, లైవ్లో ఫోన్ కాల్స్ మాట్లాడేస్తున్నారు. చాలా జరుగుతుంది. నిన్న కూడా కొంతమంది ఏదైతే దేవరకొండ ఆ పరిసర ప్రాంతాలు అక్కడికి వెళ్ళి ఎవరైతే డబ్బులు పెట్టిన వాళ్ళ బాధితులు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కొంతమంది వెళ్ళి కూడా వీడియోలు అవన్నీ కూడా మనకు వచ్చాయి. ఎవరో నిన్న కూడా ఒక అతను చనిపోయారని చెప్పని రోడ్డు మీద ఏదో బస్సులు అవన్నీ కూడా ఆపేసి ఏదో చేయడం కూడా జరిగింది. అసలు ఏం జరుగుతుంది? అసలు దీనికి సంబంధించిన స్కామ్ ఏంటి? అసలు ఎవరిని చూసి వీళ్ళందరూ అంటే గుడిసెల్లో ఉండే వాళ్ళు కూడా 50 లక్షలు, కోటి రూపాయలు ఇలా ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టారు? అంటే సాధారణమైన గిరిజనుల దగ్గర అసలు ఇంత డబ్బు ఎలా వచ్చింది అనేది కూడా బయట ప్రశ్నలు అయితే వస్తున్నాయి. ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇది ఈ స్కామ్ జరిగి కూడా ఒక 3-4 ఇయర్స్ నుంచి జరుగుతూ ఉంది. మొత్తం దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, మొత్తం ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా ఏరియాలో ఇంత జరిగింది. అయితే ఇక్కడ ఫస్ట్ పేర్లు ఎవరికి వచ్చాయంటే బాలాజీ నాయక్, మధు నాయక్ల పేర్లు వచ్చాయి. అయితే ఈ క్రమంలో రీసెంట్గా ఒక అడ్వకేట్ సుబ్బారావు అనే వ్యక్తి మధు గారి పైన మరియు మంగ్లీ గారి పైన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు వేయడం జరిగింది. అప్పటి వరకు మంగ్లీ అనే పేరు ఏ బాధితులు కానీ ఎవరు కానీ చెప్పలేదు. అది చూసి కొంతమంది ఒక ఫేమస్ సింగర్, ఒక సెలబ్రిటీని పట్టుకొని ఇక మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే కావాలని కొన్ని మీడియాలు ఆమె పైన ట్రోల్ చేస్తూ ఉన్నారు. 100 కోట్లు 1,000 కోట్ల స్కామ్. కానీ అక్కడ పోలీస్ వాళ్ళు, ఎస్ఐ కానీ అక్కడ ఉన్న డీసీపీలు కానీ ఎక్కడ మంగ్లీ ఆధారాలు లేవు. నేను ఒక వీడియో చూసిన, ఒక సిఐడి ఆఫీసర్ కూడా మంగ్లీ ఆధారాలు ఏం లేదు అని చెప్తా ఉన్నారు. అయితే మీరు ఎవరు చనిపోయారని చెప్తారు కదా, అతను మధు బాధితుడు కానీ బాలాజీ బాధితుడు కాదు. ఒక భీమా అనే ఒక రియల్ ఎస్టేట్ బాధితుడు, అతను చనిపోయినా ఈమె పైన చెప్తారు. సరే, అక్కడ ఏంటంటే మంగ్లీ గారు తప్పు చేసినట్టు వీళ్ళకి ప్రమోట్ చేసినట్టు ఎక్కడన్నా ఆధారాలు ఉన్నాయా? అది స్కామ్లో పెట్టండి, మైక్రో ఫైనాన్స్లో మీరు పెట్టుబడి పెట్టండి ఏమైనా చెప్పిందా? చెప్పలే కదా. మీరు చెప్తే సామాన్యుల గిరిజనులతో ఇంత డబ్బా అంటారు. అయితే ఒకరొకరు ఇవ్వలేదు. అది ఏజెంట్లుగా మొత్తం చైన్ సిస్టమ్గా జరిగింది. కొంతమంది దగ్గర ఒక ఏజెంట్ అయి ఉండి ఒక 5-10 మంది దగ్గర 5-10 లక్షలు 10-10 లక్షలు అక్కడ కొంత మార్జిన్ వేసుకొని వాళ్ళు కూడా ఒక బిజినెస్ చేయడం జరిగింది. బిజినెస్ చేసి రీసెంట్గా ఒక 6 మంత్స్ బ్యాక్ వీళ్ళపైన కేసులు జరిగినాయి. దేవరకొండ పిఎస్లు, మరి నల్గొండలో ఒక 15 days 1 month వరకు జైల్లో ఉన్నారు వీళ్ళు, రామావత్ మధు, బాలాజీ నాయక్. తర్వాత రీసెంట్గా ఈ అడ్వకేట్ మొత్తం బయట పెట్టిండు సుబ్బారావు అనే వ్యక్తి. మంగ్లీ గారి పైన ఇట్లా బెదనాం చేయగానే ఈ స్టోరీ మొత్తం బయటకు వచ్చింది. కావాలని కొంతమంది మంగ్లీ గారి పైన దుష్ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ పార్టీలకు పాటలు పాడకనో ఏదో కక్ష కట్టుకొని చేస్తున్నారు అదంతా మంగ్లీ. కానీ మంగ్లీ గారు చేసినట్టు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? జస్ట్ ఫోటో చూపిస్తూ ఉన్నారు. ఫోటోతో ఆధారం మీద ఫోటో ఏ ఫోటో చూపించాలి మీరు? మంగ్లీ గారికి అకౌంట్ ట్రాన్సాక్షన్ జరిగింది మధు గారితో లేకపోతే బాధితులతో. ఎక్కడైనా అక్కడ ప్రామిసర్ నోట్లు ఉన్నాయి, ప్రామిసర్ నోట్ల పైన మంగ్లీ ఎక్కడ సంతకం పెట్టిందా? వాళ్ళ తమ్ముడు కూడా పెట్టిందా? జస్ట్ వీళ్ళ దగ్గర ఓన్లీ మంగ్లీ గారితో వాళ్ళ తమ్ముడితో దిగిన ఫోటోల ఆధారాలు తప్ప ఎక్కడ ఏమి లేవు. ఎవిడెన్స్ ఉంటేనే ఒకరిపైన ఆరోపణలు చేయాలి. కొంతమంది చెప్తా ఉన్నారు వీళ్ళకు 40 లక్షలు మంగ్లీకి మీకు సపోర్ట్ ఉంటాం, మేము 40 లక్షలు ఇవ్వక మంగ్లీ గారిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాను. కొంతమంది ఆఫీసర్లు మాట్లాడుతున్న వీడియో ఒకటి విన్నాను, నేను ఆడియో విన్నాను. ఆడియో విడితే మిర్యాలు కూడా సంథింగ్ ఏరియా నుంచి అనుకుంటా ఆఫీసర్లు, కొంతమంది టీచర్లు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఈ సంపత్ నాయ్ అనే వ్యక్తితో మాట్లాడుకుంటూ నువ్వు 40 లక్షలు తీసుకున్నావు అడిగినావంట అందరు చెప్తా ఉన్నారు. ఆ 40 లక్షలు ఇవ్వక నువ్వు మంగ్లీ గారిపై తప్పుడు ట్రోల్ చేస్తూ ఉన్నావా అని ఒక ఆడియో విన్నాను నేను. అది నిజమా అబద్ధమా వాస్తవమా ఆయన పై కూడా ఆరోపణ చేస్తారు. మరి అది వాస్తవం అయిపోతుందా ఆరోపణ చేయగానే? అది కూడా ఆధారం మీద ఉండాలి కదా. అంటే ఇప్పుడు ఈ ఇష్యూ జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఎవరైతే సంపత్ నాయక్ అవ్వచ్చు, అశోక్ రాథోడ్ అవ్వచ్చు, ప్రత్యూష్ వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా, వీళ్ళందరూ ఇప్పుడు అంటే మీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరూ ఇప్పుడు బాధితుల కోసం పోరాడుతున్నట్టు ఇలా చేస్తున్నారు కదా, మరి అయితే వాళ్ళ దృష్టిలో వీళ్ళు ఇప్పుడు దేవుళ్ళు అవుతారుగా అన్న. బాధితుల తరపున పోరాడాలంటే న్యాయ వ్యవస్థతో కొట్లాడాలి. వెళ్ళి డీజీపీ ఆఫీస్తో కొట్లాడు, సార్ ఇట్లా మా గిరిజనులకు అట్లా అన్యాయం చేసిరు కదా, ఎస్పీ ఆఫీసులోనే కొట్లాడండి. న్యాయ వ్యవస్థతో కొట్లాడాలి. కానీ మీడియా ముందు మాట్లాడితే మీరు పబ్లిసిటీ అవుతారు కదా. మీడియా ఏం అవసరం? మీడియా న్యాయం చేస్తుందా? చేయదు కదా. ఒక ఇష్యూ బయటకు తీస్తుందేమో అంతేగాని
మీడియా ఇప్పుడు న్యాయం చేయదు, వాస్తవాలు ఏదో చూపుతుంది అంతేగాని మీరు అవాస్తవాలు ఆధారంతో మాట్లాడాలి. ఆధారంతో మాట్లాడితేనే మీడియా కూడా చూపించాలి, అంతేగాని తప్పుడు వార్తలను ప్రకటించడం మీడియా కరెక్ట్ కాదు. ఏదైనా సరే వాస్తవాలు మాట్లాడితేనే దానికి ఇదే ఉంటుంది. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా మీడియాని పట్టుకెళ్తున్నారు. అరే మీరు అక్కడ న్యాయ వ్యవస్థ దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు నల్గొండ జిల్లా జరిగింది కదా, నాగార్జున సాగర్, దేవరకొండ, ఎస్పీ ఆఫీస్కి వెళ్ళండి. సరే ఇది జరిగింది, సరే మీరు ఏదో రిక్వైరీ చేశారు, అమౌంట్ ఉంది కదా, అది టెలికాస్ట్ చేయండి. బయట 200 కోట్లు 300 కోట్లు వసూలు చేశారని చెప్పారు కదా రామావత్ మధు దగ్గర, బాలాజీ దగ్గర. అది చెప్పండి, ఎంతమంది బాధితులను దాని గురించి ఆదుకుంటారు, ఎంతవరకు రిక్వైరీ చేయగలిగారు మొత్తం చెప్పాలి. ఈ విషయంలో ప్రభుత్వం కూడా బాధితులకు అండగా ఉండాలి. ఇప్పుడు ఇంతగానం జరుగుతుంది, మీడియాలో వస్తుంది, అసలు ఏం జరిగిందని ప్రభుత్వం ఎక్కడైనా ఇప్పుడు ఎవరైనా స్పందిస్తున్నారు ఆ విషయం పైన? పోలీసులు ఎంక్వైరీ ఏది జరగట్లేదు, మీడియా టూలే జరుగుతుంది. కానీ అరే ఇంతగానం జరుగుతుందంట, ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? ఈ రమావత్ మధు అనే అతను, ఈ బాలాజీ నాయక్ అంత అసలు ఏంటి వాళ్ళ బిజినెస్ ఏంటి, అసలు ఏం చేసేవాళ్ళు వాళ్ళు ఇంతకుముందు? వీళ్ళు ఏదో వెస్టేజ్ కంపెనీలో ఏదో చిన్న పార్టీ ఉద్యోగం చేసేవాళ్ళు. మరి వీళ్ళ వెనకాల ఎవరు ఉన్నారో అది బయటికి రాలేదు ఇంతవరకు. ఓకే. ఈ మైక్రో ఫైనాన్స్ అనేది వ్యవస్థ మాత్రం నడిపించింది ఒక హిమకాంత్ రెడ్డి. కానీ అతని పరారీలో మరి ఎవరు పరారీ తోలిచ్చారు, పోలీసు వాళ్ళు తోలిచ్చారా? మరి ఒక శివారెడ్డి, హిమకాంత్ రెడ్డి ఎందుకు దొరకలేరు? అంటే వీళ్ళ వెనకాల ఉన్నది ఎవరు? ఇప్పుడు మంగ్లీ పైన ట్రోల్ చేస్తూ ఉన్నారండి ఏ ఆధారం లేకుండా. ఆధారం ఉన్నప్పుడు ఒక హిమకాంత్ రెడ్డి ఒక వీడియో చేస్తూ ఈ శుభక్షేత్రాల్లో పెట్టుబడి పెట్టండి, మీకు థాయిలాండ్ తీసుకెళ్తాం, అక్కడ తీసుకెళ్తాం ఒక వీడియో ట్రోల్ చేశారు. ఆ వీడియో ఆధారం ఉంది, బట్ అతని పైన ఎందుకు కేసు నమోదు కాదు, అందరికీ అరెస్ట్ చేయరు? అంటే వీళ్ళకి అరెస్ట్ చేయడానికి గిరిజనులే దొరికిరా? ఇప్పుడు బాధితులు గిరిజనులే, కానీ వీళ్ళకి నేర్పించింది మొత్తం వ్యవస్థ నడిపింది హిమకాంత్ రెడ్డి కదా. మరి హిమకాంత్ రెడ్డి అరెస్ట్ చేయాలి కదా, అతని పరారులో ఉంటే పోలీసు వ్యవస్థ నాకేం తెలియదు చేసింది మొత్తం మధు అని కూడా చెప్పడం జరిగింది కదా. అంటే నాకు తెలిసి మీరు వీడియోలు చూడండి, అతను ఎవరు చైర్మన్లో కూర్చుల్లో కూర్చున్నారు, ఎవరు డైరెక్షన్ ఇస్తారు మొత్తం అబ్జర్వ్ చేయండి. ఆధారాలు ఉన్నాయి, వీడియోలు నా దగ్గర కూడా ఉన్నాయి, వీడియోలు నేను చూసిన. ఇప్పుడు అంటే దాదాపు ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు, మీకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు దేవరకొండకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, మీకు పర్సనల్గా ఎంతమంది ఇప్పుడు ఈ మైక్రో ఫైనాన్స్లో డబ్బులు పెట్టిన వాళ్ళు తెలుసు మీకు? నాకు తెలిసి ఇది ఇందులో ఉన్నది దాదాపు ఒక 500 to 1000 మెంబర్స్ ఉంటారు. 1000 మంది దాకా బాధితులు చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరు దాదాపుగా అంటే ఎన్ని లక్షల నుంచి అమౌంట్, స్టార్టింగ్ అమౌంట్ ఎంత పెట్టి ఉండొచ్చు? మినిమం అమౌంట్ 10 లక్షలు కదా, 10 లక్షలు 10 లక్షలు ఏజెంట్లుగా కొంతమంది 50 లక్షలు, కోటి రూపాయల రాత్రులు. ఒక ప్రామిసర్ నోటు కన్నా 10 లక్షల కంటే ఎక్కువ చల్లదన్న. అవును. వడ్డీ రూపం నీకెంత, నీకు రిజర్వ్ బ్యాంక్ అవుతుంది, నీకు 2% కంటే ఎక్కువ ఉండకూడదు. వీళ్ళు 10 రూపాయల వడ్డీ చొప్పున ఎట్లా నమ్మిరు అసలు? అసలు ఎలా మీ ప్రజలు వాళ్ళకి సాధ్యం కాని పని వీళ్ళతో ఎట్లా సాధ్యమైతే మీరు ఇచ్చారు? మీకు ఎవరైనా అంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళు బాధితులు కానీ ఎవరైనా చాలా మంది ఫోన్ చేస్తున్నారు, ఏమంటున్నారు అన్న వీళ్ళ పక్షాన ఉండాలి, వీళ్ళేమో న్యాయం చేస్తున్నారు, మంగ్లీని బద్నాం చేయాలని కొంతమంది ఇది చేస్తున్నారు. వీళ్ళే చెప్పిస్తా ఉన్నారు కొంతమంది, మీరు చెప్పిన పేర్లు ఇప్పుడు ఎవరైతే ప్రత్యూష రాథోడ్, సంపత్ నాయక్ మీరు చెప్తారు కదా, వీళ్ళే మీరు మంగ్లీని బద్నాం చేయండి, పైసలు ఇస్తారు. ఎక్కడికి వెళ్ళి ఇస్తారు మంగ్లీ? ఆధారాలు ఏమైనా ఉన్నాయా? మీకు ప్రామిసర్ నోట్ పైన సంతకం ఏమైనా చేసిందామా? లేదు కదా. ఎవరు మీకు సంతకాలు చేసింది ఎవరు? రామావత్ మధు అనే వ్యక్తి చేసిండు, బాలాజీ చేసిండు. వీళ్ళని నుంచి పైసలు రికవరీ చేసేది ఎవరు? న్యాయ వ్యవస్థ చేస్తారు, పోలీసు వాళ్ళు చేస్తారు. ఈ సంపత్ నాయక్ చేస్తాడా? ప్రత్యూష రాథోడ్ చేస్తాడా? మీకు బాధితుల పక్షాన ఎట్లా కొట్టాలి? మీరు న్యాయ వ్యవస్థతో కొట్లాడండి. మీకు దమ్ము ఉంటే డీజీపీ ఆఫీస్ ముట్టడి పెట్టండి బాధితులతో. అప్పుడు డీజీపీ స్పందించి ఏమైనా అదే ఇష్యూ పెద్దగా అవుతుంది కదా, దీని విషయాన్ని స్పందిద్దాము, ఎవరు నేరస్తులు వాళ్ళని పట్టుకొని రిక్వైరీ చేద్దామని ఉంటుంది. కానీ ఎంతసేపు మీడియా ముంగల మాట్లాడితే హీరో అవుదామనా? ఒక సెలబ్రిటీ కాబట్టి ఆమె విషయంలో ఏదో యాక్టింగ్ చేస్తారు కొంత ఎక్కడికి వెళ్ళి ఏడుచుకుంటా ఇసుకుంటా. డీజీపీ ఆఫీస్ ముందరికి ఏడు, అప్పుడు బాధితులకు న్యాయం జరుగుతుంది. ఇంతకు ముందు ఏమన్నా అంటే ఆల్రెడీ మధు నాయక్ కావచ్చు, రమావత్ మధు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఇదే కేసు విషయంలో ఆల్రెడీ ఏమైనా జైలుకి వెళ్ళొచ్చున్నారా? ఆల్రెడీ ఎంక్వైరీ ఏమైనా అయిందా? ఎంక్వైరీ అయింది వీళ్ళపైన 6 months బ్యాకే నల్గొండ పిఎస్లో, నల్గొండ జైల్లో ఉన్నారు. ఇదే మైక్రో ఫైనాన్స్ సంబంధించింది, ఇదో మైక్రో ఫైనాన్స్ సంబంధించింది. అధిక వడ్డీ 10 రూపాయల వడ్డీతో వీళ్ళు వ్యాపారం చేసిరని దాదాపు 2023 నుంచి చేస్తున్నారు ఈ బిజినెస్. అయితే రీసెంట్గా బయటపడ్డది అదంతా. అయితే ఇప్పుడు 2023 నుంచి ఈ బిజినెస్ అవుతుంది, కొన్ని వాసనలు పడుతున్నాయి. వీళ్ళకి 6 months బ్యాక్ మొత్తం వార్తలు వచ్చినాయి. అప్పుడు ఎక్కడికి వెళ్ళాడు సంపత్ నాయక్? మంగ్లీ విషయం బయటపడిన రావాలను ఇది 1 year నుంచి జరుగుతుంది మొత్తం వాళ్ళపైన ఆరోపణ. అప్పుడు ఎక్కడికి వెళ్ళారు మీరు? మంగ్లీ విషయం బయటికి రాగానే నువ్వు వచ్చినావు, ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళావు? ఇప్పుడు కొన్ని టీవీలు అప్పుడు వచ్చినాయి, రామావత్ మధు, బాలాజీ నాయక్ ఇంటి మొత్తం కాలిపోయింది. కొంతమంది బాధితులు కాల్ చేసారు. కాల్ చేసినప్పుడు ఎక్కడ వెళ్ళారు? అరే ఇంతమంది బాధితులు ఉన్నారు, అప్పుడు కొట్లాడాలి గాను. మంగ్లీ విషయం ప్రతిదానికి మంగ్లీ. ఇప్పుడు ఈయన నోటు మీద వినండి, ఎవరి పేరు మధు పేరు రాదు, ఎవరు రాదు, మంగ్లీ చూడండి చనిపోయింది అబ్బా అంటే అది ఎవరు బాధితుడు? మంగ్లీ బాధితుడా?
భీమా నాయక్ అనే వ్యక్తి బాధితుడు ఆయన. ఒక రియల్ ఎస్టేట్ స్కామ్ బాధితుడు ఆయన. బాధితుడు ఆయన ఎవరు ఏందో తెలుసుకొని మాట్లాడాలి. ఉట్టిగా మంగ్లీ బద్నాం చేసి ఇప్పుడు అంటే ఆధారం ఏముంది? ఎవరైతే డబ్బులు పెట్టిన వాళ్ళు ఉన్నారు అంటే 5-10 లక్షల నుంచి స్టార్టింగ్ కదా, వాళ్ళకి ఏమన్నా ముందు వడ్డీలు ఏమైనా ఇచ్చారా? 1-2 months ఇంట్రెస్ట్ కట్టించారంట. ఎవరికైనా ఆశ చూపించాలి కదా. ఆశ చూపించిన తర్వాత ఎవరన్నా అరే నాకు 1 month పడ్డదిగో అన్నప్పుడు అరే ఇది బాగుంది అనుకొని చాలా మంది వేసారు. వాస్తవాలు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మామూలు తాండాలలో వాళ్ళకి ఏం అర్థం కదండి. వాళ్ళు ఏంటంటే 10 రూపాయల వడ్డీ అంటే సరే మేము డబ్బు సగం మంది అంటే ఇప్పుడు ఈ డబ్బులు పెట్టిన సగం మందిలో చదువు కూడా ఉండి ఉండదు కదా. వాళ్ళకి ఏం తెలియదు చదువులు. అమాయకులు వస్తారు, మీరు వీడియో చూడ అబ్జర్వ్ చేయండి. అమాయకులు చదువుకొని వాళ్ళే ఇస్తారు కదా, చదువుకున్న వాళ్ళు ఎవరు ఇయ్యారు. కానీ ఇంకో విషయం, చాలా మంది ఎంప్లాయీస్ కూడా ఉన్నారంట. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఎవరైనా డబ్బులు పెట్టిన వాళ్ళు అంటే ఇప్పుడు ప్రధానంగా మంగ్లీ మీద ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి డబ్బులు ఇచ్చిన వాళ్ళలో ఎవరైనా మంగ్లీ ఫోటో చూస్తే కానీ, మంగ్లీతో ఫోన్ మాట్లాడి కానీ, మంగ్లీ డైరెక్ట్ చెప్తే కానీ ఎవరైనా ఈ మైక్రో ఫైనాన్స్ డబ్బులు పెట్టారా? లేదు, ఎవరు లేరు. ఆధారం ఉండాలి కదా. వాళ్ళు ఏంటంటే ఆ ఫోటో చూపించి కొంతమంది ఇది చేస్తున్నారు. ఇక ఆ ఫోటో ఉంది కదా, ఇప్పుడు మంగ్లీ పేరు బద్నాం చేయండి మీకు పైసలు వస్తాయని నేర్పిస్తారు. ఓకే, ఇంతకుముందు 1 year క్రితం 6 months క్రితం ఎందుకు మంగ్లీ పేరు మాట్లాడలేదు మీరు? అప్పుడు బాలాజీనే, అప్పుడు ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు అడ్వకేట్ సుబ్బారావు బయట పెట్టిన తర్వాత మీరు అందరు మంగ్లీ పేరు మాట్లాడుతున్నారు. మరి ఇంతకుముందు ఎందుకు మాట్లాడలే బాధితులు? మంగ్లీ పేరు ఎందుకు మాట్లాడలే వీళ్ళు? ఇప్పుడు మీ పక్షాన కొట్లాడడానికి మేము వస్తాం. డీజీపీ ఆఫీస్కి రమ్మంటారా, ఏ కోర్టుకి రమ్మంటారా? ఇప్పుడు నల్గొండ కోర్టులో ఇదంతా నడుస్తుంది. ఇంకా కోర్టు ఇది తీర్పు రాలేదు. కోర్టుకి వెళ్దాము, న్యాయ వ్యవస్థ కొట్లాడదాం, మంచి అడ్వకేట్ని పెడదాము, లేకపోతే డీజీపీ ఆఫీస్ ముట్టడి డీజీపీ గారిని కలుద్దాము. సార్ ఇంతమంది బాధితులు మేము ఉన్నాము, అన్యాయంగా ఇదైపోయినాము. ఈ రామావత్ మధు, బాలాజీ నాయక్, భీమా నాయక్, ఇంకో లేడీ పేరు ఎవరో ఉన్నారు, వీళ్ళందరూ ఇది చేసిరని మోసం చేసిరు. మాకు తెలిసి తెలియక ఇది చేసినాం. వీళ్ళని పట్టుకొని రిక్వైరీ చేయండి. వీళ్ళు ఎక్కడున్న జైలు చేయను కానీ కొద్దిగా పైకి చేసుకొని. అయితే ఇప్పుడు మంగ్లీ అనే ఆవిడ మామూలుగా ఇప్పుడు సింగర్ అయినా తర్వాత ఇంత ఫేమ్ వచ్చినా కూడా జనాల్లో అవైలబిలిటీ అనేది ఉండాలి. ఇప్పుడు ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు, ఆమె డీఫేమ్ అవుతున్నప్పుడు కూడా స్టార్టింగ్ మొన్న ఒక కంప్లైంట్ ఇవ్వడానికి ఒకసారి వచ్చింది, తర్వాత ఒకసారి వచ్చినట్టుంది. కానీ ఇంకా తర్వాత ఎక్కడ కూడా మీడియా ముఖంగా కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టి కానీ లేదు నా సైడ్ నుంచి ఏం జరిగింది అని కానీ, ఇప్పుడు వాళ్ళ తమ్ముడు ఎవరిని కలిసాడు ఏంటి కానీ ఎక్కడ కూడా ఏమంటే క్లారిఫికేషన్. ఇప్పుడు మొన్న ఏదో ఫోన్ కాల్లో లైవ్లో మాట్లాడుతూ అక్కడ ఎవరో ఉన్నారు ఏదో చేసిన ఒక మాట ఏదో మాట్లాడింది, దాన్నే పట్టుకొని అందరూ ట్రోల్ చేస్తున్నారు. కానీ అసలు ఇప్పుడు ఏమో సైడ్ నుంచి ఏం జరిగింది అనేది ఒక ప్రెస్ మీట్ కానీ, లేదంటే ఇప్పుడు మీ గిరిజన నాయకులే చాలామంది ఉంటారు, మీకు సంబంధించిన వాళ్ళే చాలామంది ఉంటారు, వీళ్ళందరితో ఏమన్నా పెద్దలతో కానీ మాట్లాడడం కానీ ఏమైనా జరిగిందా? ఇలా నా పేరు ఎందుకు వచ్చింది, ఏంటి, నా తప్పు ఉందా లేదా అని ఏమన్నా మీరేమన్నా డిస్కస్ చేయడం జరిగిందా? ఇప్పుడు అడ్వకేట్ సుబ్బారావు కేసు వేయడం జరిగింది. ఎంబడే ప్రెస్ మీట్ పెట్టింది కదా, పెట్టింది అతని పైన కేసు ఫైల్ చేసింది. ఎంబడే అతను పిఎస్కి వెళ్ళాడు, ఏదో తాగి వెళ్ళాడు అనుకుంటే అక్కడ పోలీస్ వాళ్ళు ఆయనకు డ్రింక్ అవుట్ చేసి చేయడం జరిగింది. అప్పుడు ఆమె స్పందించింది కదా. వీళ్ళెవరో కావాలని ట్రోల్ చేస్తే ఆమె స్పందించాల్సిన అవసరం ఏముంది? అక్కడ ఆధారం ఏం లేదు కాబట్టి ఆమెకి ఏం ఆధారం లేదమ్మా, ఆమె వెళ్ళిపోయామని చెప్పారు. వాళ్ళ పోలీస్ వాళ్ళకి ఆమె స్పందిస్తారు. కానీ వీళ్ళేదో తప్పుడు ఆధారాలు ఏదో తప్పుడు ఆరోపణలు చేసిన వీళ్ళకి స్పందించాల్సిన అవసరం ఆమెకేముంది? ఆమె కూడా ఇది చూసి ఆమె తన ఫేస్బుక్లోనో సోషల్ మీడియాలో ఒకటి పెట్టింది. ఇప్పుడు చట్టాలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ పైన నాకు నమ్మకం ఉంది, మీరు చట్టమా, మీరు ఎవరు అసలు కానీ ఆమెకు ఒక ఫేస్బుక్లో వార్తలు చేశాడు. మీరే చట్టమైనప్పుడు న్యాయ వ్యవస్థ ఎందుకు, ప్రభుత్వం ఎందుకుందని ఆమె. కేవలం ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే బంజారా కమ్యూనిటీ నుంచి అయినా మీ కమ్యూనిటీ నుంచి అయినా ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, సింగర్స్ అయినా యాంకర్స్ అయినా చాలా మంది, జబర్దస్త్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఒక మంగ్లీ పేరే ఎందుకు వచ్చింది? వాళ్ళని కలిసి ఫోటోలు దిగడం వీటి వల్లే వచ్చిందంటారా, లేదంటే ఏమన్నా వీళ్ళకి ఏమైనా పరిచయాలు ఏమైనా ఉన్నాయా? అన్న మంగ్లీ నుంచి ఫోటో ఎప్పటి నుంచో ఉంది. వ్యక్తిగతంగా జనసేన నాయకుడు సంపత్ నాయకే చేస్తారు, మిగతా వాళ్ళ నాయకులు కాదా? ఇప్పుడు మా బంజారా సమాజ్ దాదాపు 30 లక్షల జనాభా ఉన్నారు. ఎవరైనా ఆ విషయం ఎవరైనా బయటకు తీసిరా? నువ్వు ఒక్కనే ఎందుకు పర్సనల్ టార్గెట్ చేస్తున్నావు? సంపత్ నాయక్ అనే వ్యక్తి ఒక్కడే ఉన్నారు, ఇంకా ఎవరైనా చూపించండి. ఆమె ప్రత్యూష రాథోడ్, ఆమె ఏదో ఇప్పుడు ఈయన చెప్తే ఆమె చేస్తుంది అంతే తప్ప ఒక మహిళ ఉండాలి, మహిళ పని ఆరోపణ చేయడానికి ఆ ప్రత్యూష రాథోడ్ ఉంది. ఇంకెవరు ఉన్నారు? ఎవరు లేరు. కావాలనే బాధితులను రెచ్చగొడతా ఉన్నారు. ఇప్పుడు మీరంతా మధు పేరు, బాలాజీ పేరు తీయకండి, మంగ్లీని టార్గెట్ చేయండి. ఇప్పుడు సెలబ్రిటీని టార్గెట్ చేసి ఇష్యూ బయటకు వస్తుంది. ఇప్పుడు మంగ్లీ పేరు చెప్పడం వల్ల అంతగానం ఇది రాదంతమైంది కదా. ఇంతకుముందు ఎందుకో కాలేదు. ఇప్పుడు ఒక సెలబ్రిటీ కాబట్టి మీడియా ఊకంటే చూపిస్తుంది వ్యూస్ అంతే. కానీ ఇందులో మొత్తం ఇప్పుడు ఒక సెలబ్రిటీని ఇది చేసినప్పుడు మీడియా వ్యవస్థలో వ్యూస్ల కోసం మీడియా చూపిస్తుంది కానీ వాస్తవాలు చూపించాలి. అయితే ఇప్పుడు అంటే డబ్బులు పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంది కూడా ఇంతకుముందు కూడా కొంతమంది సూసైడ్లు చేసుకున్నారనే వార్త అయితే వచ్చింది. తర్వాత కూడా మనకి చాలా మంది చెప్పడం ఏంటంటే ఇది ఇక్కడతో ఆగదు, చాలా మంది సూసైడ్లు చేసుకుంటారు డబ్బులు రాకపోతే అని చెప్పని. అంటే వడ్డీలకు తెచ్చి వీళ్ళు ఇంకో చోట ఇచ్చారు కాబట్టి ఇటు పక్క నుంచి వడ్డీలకు ఇచ్చిన వాళ్ళు అడుగుతుంటారు కదా, ఈ సూసైడ్లు ఇంకా పెరుగుతాయని కూడా అంటున్నారు కదా.
మీరేమన్నా కలిసారు వాళ్ళందరినీ డబ్బులు ఇచ్చిన వాళ్ళందరినీ వాళ్ళ సైడ్ నుంచి ఏమైనా మాట్లాడడం? 6 months బ్యాక్ నేను ఒక 50 మందిని బాధితులు కలిశాను. నాగార్జున సాగర్ కొన్ని తండాల నుంచి సిటీలో వస్తే వాళ్ళు కలిశాను. మీరు వెళ్ళి న్యాయ వ్యవస్థని అక్కడ ఏఎస్పీ గారినో ఎస్పీ గారిని వెళ్ళి కలవండి అని వాళ్ళకు కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు కలిశారు. అప్పుడు ఎస్పీ గారు కొన్ని ప్రెస్ మీట్ పెట్టి ఎవరెవరు బాధితులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పడం జరిగింది. ఇంతమంది కొన్ని కార్లు కొన్ని ల్యాండ్లు సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయి ఇప్పుడు అంతా. సో వాళ్ళ సైడ్ నుంచి అయితే ఎంక్వైరీ అయితే అవుతుంది. ఎంక్వైరీ అయింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బాధితులు చనిపోతుర్రు, వీళ్ళకి న్యాయం చేయాల్సింది ఎవరు? న్యాయ వ్యవస్థ చేయాలి. మరి ఈ విషయంలో న్యాయ వ్యవస్థ ఎందుకు సైలెంట్ ఉంది? అంటే గిరిజనులకు అంత అన్యాయం జరుగుతుంది, గిరిజనులు చనిపోతురు. ఈ విషయంలో అక్కడ జిల్లా ఎస్పీ స్పందించాలి. ఈ విషయంలో ఎందుకు సైలెంట్ ఉంది? జిల్లా వ్యవస్థ స్పందించాలి. అక్కడ అడిషనల్ డీజీపీ ఎవరున్నారో మొత్తము రాష్ట్ర డీజీపీ కూడా స్పందించాలి. ఇప్పుడు ఒక 10-20 రోజుల నుంచి జరుగుతుంది అంత వ్యవస్థ. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఈ వ్యవస్థ సైలెంట్ ఎందుకు ఉంది, మౌనంగా ఉంది న్యాయ వ్యవస్థ? ఈ విషయంలో అయినా డీజీపీ గారు స్పందించాలి. ఎంతమంది బాధితులు ఉన్నారో ఒక లిస్టు తేండమ్మా, వీళ్ళని ఇంట్రాగేషన్ చేస్తాము. అరే ఎన్నో విషయాల్లో 3rd డిగ్రీలు చేస్తారు. ఈ రామావత్ మధుని బాలాజీ నాయక్ని 3rd డిగ్రీ చేసి ఎంత వసూలు చేశారో చెప్పండి, ఎందుకు అడగరు? అసలు ఏం చేస్తుంటారంటారు వీళ్ళు? డబ్బులంతా ట్రేడింగ్లో పెట్టాము, ఇక్కడ పెట్టాము కానీ చెప్తా ఉన్నారు. వాస్తవం అనేది తెలియదు. వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే కదా మీరు వాళ్ళు చెప్పేది. ఇప్పుడు మీరు ఏదో 1 month జైల్లో పెట్టి వదిలేసిన తర్వాత ఇక్కడ వచ్చి మళ్ళీ మధు నాయక్ మళ్ళీ ఇంకో బిజినెస్ స్టార్ట్ చేసిన మైక్రో ఫైనాన్స్ అని. ఇంతకుముందు 10 రూపాయల వడ్డీ అని చెప్పారు. ఇక్కడేదో శుభక్షేత్రాన్ని ఒక రియల్ ఎస్టేట్ మార్కెట్ థాయిలాండ్ తీసుకెళ్తాం, అక్కడ తీసుకెళ్తాం, మీరు టార్గెట్ రీచ్ కావాలని ఒక వీడియోలు చేస్తా ఉన్నారు. శుభక్షేత్రాన్ని హేమకాంత్ రెడ్డి దీనికి మొత్తం ఎండి చైర్మన్ మొత్తం ఆయనే. ఈ స్కామ్ మొత్తం నేర్పించింది ఆయనే. అక్కడ 10 రూపాయల వడ్డీ చెప్పిన కొన్ని వేల కోట్లు వసూలు చేసింది మధు. తర్వాత ఈయన జైల్లో వేసిన తర్వాత కూడా ఇక్కడ సిటీలను అందులో కొంతమంది చేసి ఈ మైక్రో ఫైనాన్స్ పేరుతో శుభక్షేత్ర పేరుతో చాలా వసూలు చేసిండు. కానీ ఇక్కడ రామావత్ మధు ఒక వీడియోతో ఆయన రిలీజ్ చేసి నా గురువు మొత్తం హేమకాంత్ రెడ్డి కూడా వీడియోలు చేసిన ఇది ఉన్నాయి. ఈ వీడియోని ఆధారం చేసుకొని ఆయన పైన కేసు ఎందుకు నమోదు కావట్లేదు? అంటే అగ్రకులమనా? ఇప్పుడు గిరిజనులకు ఒక న్యాయం, అగ్రకులకు ఒక న్యాయమా? ఇప్పుడు రామావత్ మధు పైన బాలాజీ పైన కేసు అవుతుంది, హేమకాంత్ రెడ్డి పైన ఎందుకు కేసు కాదు? ఆయనకి ఎందుకు పరారులు ఎవరు పంపిస్తున్నారు? అంటే పోలీసులు పంపిస్తూ ఉన్నారా? అంటే ఈ అగ్రకులం రెడ్డి అంటే వీళ్ళు పాలకులు, మరి మేము అయితే ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు. ఇప్పుడు అశోక్ రాథోడ్ కానీ సంపత్ నాయక్ కానీ ప్రత్యూష రాథోడ్ వీళ్ళు డీజీపీ ఆఫీస్కి వెళ్ళండి లేకపోతే ఎస్పీ ఆఫీస్కి వెళ్ళండి అని అన్నారు కదా, ఏదైనా అంటే న్యాయం జరగాలంటే. ఇప్పుడు బాధితుల తరపున అసలు ఎవరైనా వెళ్ళారా నిజంగా? అంటే మీరు కానీ ఎవరైనా మాట్లాడిన వాళ్ళు కానీ ఎవరైనా పోలీస్ స్టేషన్ కానీ అసలు ఈ కంప్లైంట్ల గురించి కానీ ఏం జరుగుతుంది ఎవరు వెళ్ళలేదు? ఎందుకంటే ఎవరు సపోర్ట్ లేదా? వీళ్ళకు బాధితులకు సపోర్ట్ చేయాలంటే ఇప్పుడు సపోర్ట్ చేయాలంటే న్యాయ వ్యవస్థతో కొట్లాడాలి. కానీ వీళ్ళకి ఎంతసేపు ఫేమ్ కావాలి, మంగ్లీ సెలబ్రిటీ కాబట్టి ఈ విషయంలో మీడియాని పిలుచుకుంటా కొన్ని తప్పుడు బద్నాం చేస్తే మీడియా 100 కోట్లు 1000 కోట్లను స్కామ్ చేస్తే వ్యూస్ వస్తున్నాయి వాళ్ళకి. ఒక 20 days నుంచి మీరు మీడియాని చూడండి, ఒక్క మంగ్లీ వీడియో పెడితే ఎంతమంది చూస్తున్నారు. కానీ వీళ్ళకు చట్టాలు ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఇది చేయాలి. కానీ మీరెవరు అసలు మీరు జడ్జిలా ఆమె తప్పు చేసింది నిర్ధారణ చేయడానికి? కాదు కదా. ఇప్పుడు న్యాయ వ్యవస్థతో మీరు కొట్లాడండి, మేము కూడా అందరం ఉన్నాం. మరి ఇప్పుడు ఏదైతే ఫోన్ కాల్లో మాట్లాడింది ప్రత్యూష రాథోడ్ ఆమెతోటి ఫోన్ కాల్లో మాట్లాడింది కదా, మరి అప్పుడే మంగ్లీ ఎందుకు మళ్ళీ కాల్ బ్యాక్ చేయడం కానీ సంపత్ నాయక్ కానీ వీళ్ళు ఎవరికైనా ఫోన్ చేసి నా తప్పు లేదు నేను ఉంటే ఎక్కడికైనా ఆ ఫోన్ కాల్లో వెంటనే ఎందుకు చేయలేదు, ఎందుకు చేసి మాట్లాడలేదు మంగ్లీ కూడా? వీళ్ళు మంగ్లీకి కాల్ చేసి ఉంటారు. కాల్ చేసినప్పుడు తను లేపలేదేమో, తర్వాత కాల్ బ్యాక్ చేసిందామా. కాల్ బ్యాక్లో నేను ఇక్కడ తప్పు చేశానని చెప్పిందామా? ఎవరో కాంగ్రెస్ లీడర్ ఏదో ఇది చేశాడని చెప్పిందామా, అంతేగాని ఆమె నేను తప్పు చేశానమ్మా అని ఏమైనా చెప్పిందా? అక్కడ కూడా ఏం ఆధారం లేదు. ఆమె ఏదో మంగ్లీ మాట్లాడింది, ఏదో ఇది చేసింది ట్రోల్ చేస్తా ఉన్నారు. కొంచెం దొరికితే మీడియా మందు లేకుండా ఆమె మొత్తం మంగ్లీ మంగ్లీ టాపిక్ ఓకే. ఆమె నాకు తెలిసి మొన్న కూడా ఏదో ప్రోగ్రామ్ కూడా వెళ్ళినట్టుంది, ఆమె పనిలో ఆమె ఉంటుంది, ఫేమ్ వస్తుంటది పోతుంటది, ఇదంతా ఓకే. అసలు బాధితులకి గిరిజన అమ్మాయికి మామూలు విషయం కాదన్న. ఒక ఫేమ్ కావడానికి, మంచి సింగర్గా టాప్ సింగర్గా ఎదగడానికి ఎన్నో ఒడిదుడుకులు ఎదికి ఆమె అంచెలంచెగా ఎదుగుతూ వచ్చింది. ఇప్పుడు తెలుగులో కానీ మా బంజారాలో కానీ ఆమె పాడితే మిలియన్స్ వ్యూస్ వెళ్తాయి. అంత మంచి గొంతు ఆమెది. మేము కొన్ని కార్యక్రమాలు చేస్తాం, శివలాల్ జయంతి కావచ్చు, తీస్కారం మేము కార్యక్రమాలు పెడితే ఆమె పాట పెడతాం. ఫస్ట్ మేము ఆమె పాట పెడితేనే కొద్దిగా మాలో డ్యాన్స్. అంటే ఎవరో చాలా మంది కూడా చెప్పారు కదా, సేవాలాల్ జయంతికి రావాలన్నా కూడా మంగ్లీ డబ్బులు అడుగుతుంది, డబ్బులు లేకుండా రాదు, ఊరికే పిలిస్తే రాదు. నార్మల్గా ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయేసరికి మేము ఎవరు కనపడట్లేదు, ఇలా కూడా చాలా మంది మాట్లాడుతున్నారు కదా. ఆధారాలు ఉన్నాయి దానికి. అంటే ఎన్ని కార్యక్రమాల్లో పాల్గొనామా,
ఇప్పుడు కొన్ని సేవాలాల్ సాంగ్స్ అని కొట్టండి మొత్తం మంగ్లీవే వస్తాయి, ఓకే. మంచి మంచి సాంగ్స్ మంగ్లీవే వస్తాయి. ఇప్పుడు కావాలని ఇప్పుడు అంటురా ఆ మాట. ఇంతకుముందు ఎండ్లోకి ఆమెకు ఒకసారి మంగ్లీ అని కొట్టండి మొత్తం వస్తుంది, ఆమె ఎక్కడెక్కడ పాల్గొన్నది. ఇప్పుడు ప్రతి చిన్న కార్యక్రమానికి ఆమె రావాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఆమె పల్లె ఆమె ఉంటుంది, ప్రతి చిన్న కార్యక్రమం చిన్న నువ్వు 10 మందితో ఇది పెడతా అది పెడతా అంటే వచ్చే ఇది కాదు కదా. ఆమె కూడా పెద్ద పెద్ద మీటింగ్లో ఆమె పాల్గొన్నది. ఆమె కూడా సింగర్ కాబట్టి ఇప్పుడు సింగర్ కాబట్టి పాటలే పాడుతుంది అంతే తప్ప ఇంక వేరే జాతికి ఏం చేసిందంటే ఆమె సింగర్ కాబట్టి జాతికి ఏం చేయాలి, పాటలే పాడుతుంది జాతికి, ఇంకేం చేయగలుగుతుంది. కావాలని తప్పుడు ప్రచారాలు ఉన్నాయి విన్నా. ఇప్పుడు చెప్తా ఉన్నారు, ఇంతకుముందు ఎందుకు చెప్పలేదు మా జాతిలో మంగళి గొప్ప సింగర్ అని చెప్పేటోళ్ళు. ఇప్పుడు ఆ కావాలని బద్నాం చేస్తూ ఉన్నారు తప్ప కొంతమంది నా చెప్తున్నా, మీరు చెప్తున్న పేర్లే వాళ్ళేది బద్నాం చేస్తారు కానీ ఇంకెవ్వరు లేరు. అందరు జాతి మొత్తం మంగళి పైన అండంగా ఉంది. ఆధారం ఉంటే అరెస్ట్ చేయమని చెప్తున్నాం మంగళికి మేము. ఇప్పుడు ఎక్కడైనా ఆధారం దొరికిందనుకో తప్పు ట్రాన్సాక్షన్ కానీ, ఇప్పుడు మంగ్లీ అకౌంట్కి ఏమైనా అమౌంట్ ట్రాన్సాక్షన్ జరిగితే తప్పు జరిగితే ఆధారాలు తెప్పాల్సిన ఎవరు? ఇప్పుడు వీళ్ళు ఆధారం చూపించారు అనుకో, న్యాయ వ్యవస్థ మొత్తం చూస్తుంది, మంగ్లీ తప్పు చేసిందని న్యాయ వ్యవస్థని ఆమెకు అరెస్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మీకు సంబంధించిన వరకు అంటే మీ కమ్యూనిటీకి సంబంధించినంత వరకు జస్ట్ మంగ్లీ ఫోటోలు ఆమె పేరు వాడుకున్నారు కానీ డబ్బులు నిజంగా కట్టిన వాళ్ళకి మంగ్లీకి అసలు సంబంధమే లేదు. ఇప్పుడు ఒక ఆధారం చూపించండి, మీకు ఇక్కడ ప్రామిసర్ నోట్ల పైన మంగ్లీ సంతకం ఉందా, మంగ్లీ తమ్ముడు సంతకం ఉందా, మీ దగ్గర ఏదో ఫోటోది ఉంది తప్ప. ఇప్పుడు నేనున్నానండి, నేను చాలామందితో ఫోటో దిగా, నేను ఒక లీడర్ని, రేవంత్ రెడ్డితో దిగుతా, రాహుల్ గాంధీతో దిగుతా, కేసీ వేణుగోపాల్తో దిగుతా. దిగినంత మాత్రాన ఇప్పుడు నేను తప్పు చేసి వాళ్ళు తప్పు చేసిన అవుతారా? వాళ్ళు సెలబ్రిటీలు, నేను ఫోటో దిగినా. ఇప్పుడు నేను తప్పు చేస్తే వాళ్ళు తప్పు చేసినట్టు ఎట్లా అవుతుంది? ఆధారాలు ఉండాలి కదా దేనికన్నా. ఆధారాలు లేనిది ఎవరిపైన ఇది చేసి ఆరోపణ చేసినా వాస్తవం. దాదాపు ఇప్పుడు అంటే నాకు తెలిసి ఇంతకు ముందే ఒక 100 కంప్లైంట్లు దాకా ఇచ్చినట్టున్నారు కదా ఈ మైక్రో ఫైనాన్స్ సంబంధించింది. ఇప్పుడు ఏమైనా మళ్ళీ ఏమైనా కంప్లైంట్ రిజిస్టర్ చేయడం కానీ అలా ఏమైనా జరిగిందా? ఇప్పుడు బాధితులు ఇంకా ముందుకొచ్చి ధైర్యం చేసి మీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, ఇచ్చి జిల్లా ఎస్పీ గారిని కలవండి. ఎస్పీ గారు మీకు న్యాయం చేయకపోతే డీజీపీ గారిని కలుద్దాము. ఇప్పుడు ఇంతగానో బాధితులు ఉన్నారు కదా, డీజీపీ ఆఫీస్కి వెళ్తే మీకు న్యాయం జరుగుతుంది. డీజీపీ ఆఫీస్ ఉన్నారు, కూర్చుందాము, ఇట్లా ముట్టడి చేద్దాము. కొన్ని గిరిజన సంఘాలు మాట్లాడుకుంటే త్వరలో డీజీపీ ఆఫీస్ ముట్టడి కూడా ఉండబోతుంది. ఎవరు చేయకున్నా నేను వాళ్ళ పక్షాన డీజీపీ గారు నేనన్నా కలుస్తాను పక్కా. ఇది ఇప్పుడు ఎవరు రాకున్నా కొంతమంది బాధితులతో వెళ్ళి డీజీపీ గారిని కలుస్తాము. సార్ మాకు అన్యాయం జరిగింది మా కమ్యూనిటీకి, దీనివల్ల మొత్తం మా కమ్యూనిటీ మొత్తం ఇదవుతూ ఉంది. మొత్తం కొంతమంది మంగళి పక్షాన, కొంతమంది మంగళిపై తప్పుడు ఆరోపణలు, మొత్తం ఇదంతా మాకు జాతికి బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంది. దయచేసి వీళ్ళందరినీ ఇది చేసుకొని అసలు ఏం జరిగింది మొత్తం ఒకవేళ తప్పు జరిగితే వాళ్ళని ఎవరైతే ఉన్నారో నిందితులు వాళ్ళ ఇంట్రాగేషన్ చేయండి, ఎంత అమౌంట్ సేకరణ చేసారు ఇవన్నీ బాధితులకు చేరే విధంగా న్యాయం చేయండి అని డీజీపీ గారిని కలుస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ.